తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఐకానిక్ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా కృష్ణానదిపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య డబుల్ డెక్కర్ కేబుల్ స్టేట్ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని తెలంగాణ ప్రభుత్వం శనివారం తెలిపింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ టూరిజం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం కేంద్ర మంత్రి గడ్కరీని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మధ్య ఐకానిక్ వంతెన ప్రాజెక్టు వేగవంతం చేయాలని మంత్రి జూపల్లి చేసిన అభ్యర్థనపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సెప్టెంబర్ చివరి నాటికి టెండర్లు ప్రారంభిస్తామని, అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారని అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశంలోని కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఈ వంతెన నిర్మాణంతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులపై కూడా కేంద్ర మంత్రి గడ్కరీతో జూపల్లి చర్చించారు. తెలంగాణలోని సోమశీల, ఆంధ్రప్రదేశ్లోని సంగమేశ్వర్లను కలుపుతూ కృష్ణానదిపై 1082.56 కోట్లతో ఐకానిక్ వంతెన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ వంతెన తెలంగాణ వైపు ఉన్న లలిత సోమేశ్వర ఆలయాన్ని, ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న సంగమేశ్వర ఆలయాన్ని కలుపుతుంది. అయితే ఈ వంతెన నిర్మాణం వివిధ కారణాలతో 2 ఏళ్లుగా పెండింగ్ లో ఉంది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాల్లో పర్యావరణ, దేవాలయ ప్రకటనని ప్రోత్సహిస్తుంది, ప్రయాణికులకు సురక్షితమైన మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా తెలంగాణ నుంచి తిరుపతికి ప్రయాణ దూరం 70 నుండి 80 కిలోమీటర్లు తగ్గుతుంది. తద్వారా ప్రయాణ సమయాన్ని కనీసం 90 నిమిషాలు తగ్గించవచ్చు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఐకానిక్ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా కృష్ణానదిపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య డబుల్ డెక్కర్ కేబుల్ స్టేట్ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని తెలంగాణ ప్రభుత్వం శనివారం తెలిపింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ టూరిజం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం కేంద్ర మంత్రి గడ్కరీని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మధ్య ఐకానిక్ వంతెన ప్రాజెక్టు వేగవంతం చేయాలని మంత్రి జూపల్లి చేసిన అభ్యర్థనపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సెప్టెంబర్ చివరి నాటికి టెండర్లు ప్రారంభిస్తామని, అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారని అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశంలోని కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఈ వంతెన నిర్మాణంతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులపై కూడా కేంద్ర మంత్రి గడ్కరీతో జూపల్లి చర్చించారు. తెలంగాణలోని సోమశీల, ఆంధ్రప్రదేశ్లోని సంగమేశ్వర్లను కలుపుతూ కృష్ణానదిపై 1082.56 కోట్లతో ఐకానిక్ వంతెన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ వంతెన తెలంగాణ వైపు ఉన్న లలిత సోమేశ్వర ఆలయాన్ని, ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న సంగమేశ్వర ఆలయాన్ని కలుపుతుంది. అయితే ఈ వంతెన నిర్మాణం వివిధ కారణాలతో 2 ఏళ్లుగా పెండింగ్ లో ఉంది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాల్లో పర్యావరణ, దేవాలయ ప్రకటనని ప్రోత్సహిస్తుంది, ప్రయాణికులకు సురక్షితమైన మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా తెలంగాణ నుంచి తిరుపతికి ప్రయాణ దూరం 70 నుండి 80 కిలోమీటర్లు తగ్గుతుంది. తద్వారా ప్రయాణ సమయాన్ని కనీసం 90 నిమిషాలు తగ్గించవచ్చు.